బుజ్జమ్మ ఏటేటి ఉండేవి ఇవాళ వంట? ఓహో ఇదే ఇప్పుడు తినేద్దాం మనం. ఫ్రెండ్స్, ఐఎమ్ లీలమోహన్ పేజ్ కి అందరికి వెల్కమ్ అండి. ఈ రోజు అయితే డే 21 బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఉదయాన్నే లేచానని వేడి నీళ్ళు అయితే మరబెట్టాను. దాంట్లో దాల్చిన చెక్క, జీలకర్ర, 2 లవంగ మొగ్గలు అయితే వేసాను. ఆల్రెడీ హాట్ వాటర్ మొగ్గురు తాగాను. ఇలా ఓవరాల్ గా లీటర్ వాటర్ తాగేసానండి. వాకింగ్ వెళ్లే ముందు వాకింగ్ అయితే బయలుదేరాను. మా మ్యాగీ ఎక్కడికి వెళ్తాను కేకేస్తుంది. అక్కడ నుంచి బండి తీసి అయితే మా ఫామ్ రోడ్ లో జలమూరు రోడ్ కి తెలిపానండి. ఇక్కడైతే మన ఫేస్ కట్ చూస్తున్నారు కదా, 21 రోజులకి ఏ విధంగా మారిందో. నేను ఎక్కడ డైటింగ్ అంటే మరి ఓవర్ డైటింగ్ ఎక్కడ చేయట్లేదు, ఎక్కడ తిండి మానట్లేదు. తర్వాత మధ్యతావులు అయితే జగదీష్ గారు కలిసారు. ఆయన నేను ఒకే డ్రెస్ కలర్ కూడా అయితే వేసాను అనమాట. దాన్ని బట్టి చాలా ఆశ్చర్యం అనిపించింది. తర్వాత వాకింగ్ చేసిన తర్వాత వర్కౌట్ ప్లేస్ కి అయితే వస్తాం కదండి. అక్కడైతే ఇదిగోండి ఈ విధంగా కూర్చొని నడిచేటటువంటి ఎక్సైజ్ ఉంటుంది కదా, అదైతే చేయడం జరిగిందండి. దాని తర్వాత జగదీష్ గారు కొంచెం ఎక్సైజ్ అయితే చేశారు. నేను స్కిప్పింగ్ అయితే చేశానండి. ఇదిగోండి కుర్రోళ్ళు అయితే చూసారు కదా ఏ విధంగా ఎక్సైజ్ చేస్తున్నారు. అబ్డామిన్ ఎక్సర్సైజెస్ అయితే చేశానండి. చేసిన తర్వాత ఇక్కడ మన పొట్ట అయితే చూసారు కదండి, కాస్త అయితే కుదుట పడినట్టు అనిపిస్తుంది. టీ షర్ట్ అయితే లూజ్ అయింది, అంతకుముందు పట్టేసి ఉండేది అనమాట. ఇదిగోండి జగదీష్ గారు నేను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నేను ఇంటికి అయితే బయలుదేరిపాను. ఫామ్ రోడ్ నుంచి ఫామ్ కి వెళ్ళడానికి అవ్వట్లేదు అసలు. ఇంటికి వచ్చిన తర్వాత తేనె నిమ్మరసం నీళ్ళు అయితే తాగానండి. తర్వాత ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. నర్సంపేట బ్రేక్ఫాస్ట్ వెళ్తున్నాను. సెప్టెంబర్ 7వ తేదీ ఇదే షర్ట్ వేసాను. ఆ రోజు అయితే చూడండి ఒకసారి బాడీకి అయితే పట్టేసింది అనమాట. ఈ రోజు అయితే చూసారు కదండి కాస్త లూజ్ మూవ్మెంట్ అయితే ఉందన్నమాట. సో ఇలా ఏంటంటే ఫిట్ గా ఉండాలి. ఫిట్ గా ఉంటే మనం బుల్లెట్ బండి నడిపినా ఏది నడిపినా సరే బాగుంటుంది అనమాట. సో ఇంకా మన ఫేవరెట్ స్పాట్ కి అయితే వచ్చానమాట. సన్ లైట్ అయితే మన ఫేస్ మీద డైరెక్ట్ గా పడుతుందండి. ఫేస్ గ్లో అయితే మాత్రం మామూలుగా రాదు. నర్సంపేట వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వచ్చాను. మన ఫామ్ లో గిరావ పాలు అయితే అవైలబుల్ ఉంటాయి కదండి. దాంతో చేసినటువంటి మజ్జిగలో ఫుల్ గా వాటర్ కలిపి లీటర్నర అయితే తయారు చేశానండి. ఈ మజ్జిగని అంచెలంచెలుగా 12:30 కల్లా ముగించానండి. 1 గంట పావు వరకు గ్యాప్ ఇచ్చాను పొట్టకి. ఇప్పుడు లంచ్ టైం అయింది. మా పాప అయితే వంట చేసింది చూసారు కదా. ఇక్కడ దోసకాయ పచ్చడి, పులిహోర, చికెన్ కర్రీ, అందులో ఎగ్స్ అయితే ఉన్నాయి. మా ఆవిడ చేసిందండి అద్భుతమైన వంటకాలు అయితే. ఎగ్ లో ఎల్లో తీసేసి వైట్ మాత్రమే తింటున్నాం అనమాట. అండ్ ఇంకోటి పులిహోర అయితే మాత్రం మా ఆవిడ సూపర్ గా చేస్తుంది. మరుసటి రోజుకి అయితే ఇంకా టేస్ట్ ఉంటుంది అనమాట. పులిహోర బిర్యానీ అనేది అంటే తినాలి, పులిహోర అనేది మరుసటి రోజు తినాలి. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. తర్వాత బయట 4 అడుగులు అయితే వేసాను. ఎందుకంటే మధ్యాహ్నం ఒక గంట పడుకోవడానికి ఫిక్స్ అయ్యాను ఈ రోజు. ఎందుకంటే రాత్రులు నిద్ర ఉండట్లేదు. ఎడిటింగ్ కూడా టైం అయిపోతుంది. ఇంకా అక్కడికి ఒక అరగంట అయిన తర్వాత కొంచెం మంచి బ్యాక్టీరియా లోపల పంపించడానికి పెరుగు అయితే తీసుకోవడం జరిగింది. ఒక గంటన్నర పడుకొని లేచిన తర్వాత అయితే ఈవినింగ్ ఒక చిన్న షూట్ అయితే చేసామండి. ఆ మ్యాగీ చూసారా గేట్ చేసేస్తాను. ఇక్కడికి వచ్చి వెనక్కి అటు మొత్తం తిరిగి వెళ్ళిపోతుంది అనమాట. ఇక సాయంకాలం అయింది. టీని రీప్లేస్ చేస్తే ఒక బ్యావరేజ్ తీసుకుంటున్నాను కదా, అదే తీసుకోండి. మీకు వెరీ సూన్ అయితే చెప్తాను. ఫ్రెండ్ ఒక ఆయన అయితే నర్సంపేట నుంచి వచ్చారండి. ఆయన అయితే పూల్ మకాన్ ఇచ్చారు. సో హెల్దీ స్నాక్ అని అయితే చెప్పుకొచ్చింది. తర్వాత ఇంకా అక్కడ నుంచి మా ఊర్లో మురళి స్వీట్ షాప్ అని ఉంటుందండి. సంతోష్ స్వీట్స్ కంటే మురళి స్వీట్ షాప్ అని తెలుస్తుంది. 90s కిడ్స్ కి అయితే మా ఊర్లో ఇది ఒక ఎమోషన్ అనమాట. ₹2 ఇస్తే మిక్చర్ పొట్లం కట్టేసి ఇచ్చాడు, ₹2 ఇస్తే కారపోస్ కట్టేసి ఇచ్చాడు, ₹10 ఇస్తే సపోటా స్వీట్, ₹10 ఇస్తే గోధుమ గొట్టం. ఇలాగా మంచి స్వీట్లు మంచి హాట్లు అయితే ఇద్దరు ఉండే అనమాట. ఇంకా అలాగా 2000s లో అయితే సమోసా ఇద్దరు గొప్ప బాగుండేది అనమాట. సో ఇప్పుడైతే మళ్ళీ కంబ్యాక్ అయితే ఇచ్చాడు అనమాట సంతోష్ స్వీట్స్. నర్సంపేట నుంచి వచ్చిన మా ఫ్రెండ్ జీడిపప్పు అయితే తీసుకున్నాను అనమాట. మన డైట్ కి అయితే భంగం చేసేస్తున్నారు ఈయన. నేను జస్ట్ జోక్ చేస్తానండి. ఈయన మనకి ఎంత మేల్ చేసాడని వెరీ సూన్ రివీల్ చేస్తాను మీకు. ఇంకా అక్కడ నుంచి అయితే ఇంటికి రావడం జరిగింది. మా ఆవిడ అయితే చూసారు కదా కాయగూరలు ఎన్ని తీసుకుని వచ్చిందో. ఫ్రిడ్జ్ అంటే కాయగూరలు అంటే మా ఆవిడకి చాలా ఇష్టం, మీకు ఇదివరకు చెప్పాను కదా. తర్వాత నైట్ డిన్నర్ అండి. డిన్నర్ లో ఒక చపాతీ తిందాం అనుకున్నాను కానీ మరి అర్ధరాత్రి తెలివి వచ్చేస్తామని చెప్పి 2 చపాతీలు, చిక్కుడుకాయ, టమాటా కర్రీ అయితే తీసుకోవడం జరిగింది. ఈ కూర అయితే చాలా బాగుంటది అనమాట, చాలా టేస్టీగా ఉంటది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నానండి. ఈ కొంతకాలంలో నా బాడీలో ఏమైనా మార్పులు వచ్చాయా లేదని మీరు అబ్జర్వ్ చేస్తే కామెంట్ చేయండి. అందరికి నమస్కారం, థ్యాంక్ యూ.